బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త ప్రభుత్వం కేటాయించబోయే కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ఫామ్ రెడీ అయినట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఫామ్ వైరల్గా మారింది. దరఖాస్తుకు అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు తప్పనిసరి అంటూ ఈ అప్లికేషన్ ఫామ్లో ఉంది. ఇక ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించబోతుంది ప్రభుత్వం. రేషన్ కార్డుల కోసం లక్షల మంది ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో దాదాపు 90 లక్షల వరకు కూడా రేషన్ కార్డులు ఉన్న పరిస్థితి ఉంది. ఇక ఆరోగ్యశ్రీ నెలకు 2500 ఫ్రీ సిలిండర్ పథకాలకు ఈ రేషన్ కార్డే కీలకం కానుంది. మొత్తం మీద రేషన్ కార్డుకు సంబంధించి ఒక ఫార్మాట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు. ఆ రేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఇదేనంటూ ప్రస్తుతం ఆ అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి ఒక ఫార్మాట్ అయితే ప్రస్తుతం వైరల్గా మారింది. అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ ఈ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తులు స్వీకరించబోతుంది ప్రభుత్వం. ఇక దీనికోసం ఇప్పటికే లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 లక్షల మంది వరకు కూడా రేషన్ కార్డుదారులు ఉన్నారు రాష్ట్రంలో. మరికొంతమంది కొత్త ప్రభుత్వం కేటాయించబోయే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి, ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మీరు చూసినటువంటి ఆ రేషన్ కార్డు దరఖాస్తు ఫార్మాట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ దీనికి సంబంధించి కొన్ని కాలమ్స్ అయితే ఈ అప్లికేషన్ ఫామ్లో మనకు ఉన్నట్టుగా కనబడుతుంది. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఇదేనంటూ ప్రస్తుతం ఒక ఫార్మాట్ ఒక అప్లికేషన్ ఫార్మాట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ అప్లికేషన్ ఫామ్ సంబంధించి. సో వాస్తవానికి సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంది, ఎంతవరకు నమ్మొచ్చు? నిజంగా ఈ అప్లికేషన్ ఫామ్ ప్రభుత్వం రిలీజ్ చేయబోయే అప్లికేషన్ ఫామ్కు చాలా దగ్గరగా ఉందనుకోవచ్చా? వాస్తవానికి ఇది జెన్యునా, లేదంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది దాన్ని బట్టి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, నిజంగా కూడా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉందో వాస్తవికానికి దగ్గరగా ఉంది. ప్రభుత్వం విధించేటువంటి నిబంధనలకు చాలా దగ్గరలో ఉంది. ఇందులో మనం చూస్తా ఉన్నాం, అడ్రస్ ప్రూఫ్ ఒకటి అడుగుతా ఉన్నారు, గ్యాస్ కనెక్షన్ అడుగుతా ఉన్నారు, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఒకటి అప్లై చేయాలంటారు. ఇదే అప్లికేషన్ ఫామ్ కాబట్టి సాధారణంగా అన్నిటికీ ఆధార్ ప్రూఫ్ అడుగుతారు, అలాగే అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు. దీంట్లో అడ్రస్ ప్రూఫ్ కోసం అడ్రస్ ప్రూఫ్ ప్లేస్ లో ఏం అడుగుతా ఉన్నారంటే గ్యాస్ కనెక్షన్ అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు అదే ప్లేస్ లో నివసిస్తున్నారు అనేటువంటి గ్యాస్ సిలిండర్ ఎవ్రీ మంత్ అవసరం ఉంటుంది కాబట్టి గ్యాస్ బుక్ చేస్తే ఖచ్చితంగా ఇంటికే రావాల్సి వస్తుంది. సో అడ్రస్ లో ఉన్నట్టుగా అడ్రస్ ప్రూఫ్ అడుగుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ అడుగుతా ఉన్నారు. దాంట్లో ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే ఒకసారి గ్యాస్ కనెక్షన్ సంబంధించిన స్టేటస్ అడుగుతున్నారు. అంటే దీపమా, డబులా, నో సిలిండరా, సింగిల్ సిలిండరా, చాలా క్లారిటీగా ఈ ఫామ్ లో, ఈ వైరల్ అవుతున్నటువంటి ఫామ్ లో డీటెయిల్స్ ఉన్నాయి. దాదాపు ఫామ్స్ అన్ని ఇదే ఒకటి. ఇవన్నీ కూడా మ్యాండేట్ గా ఉన్నాయి, స్టార్ మార్క్ ఉన్నాయి, రెడ్ మార్క్ ఉన్నాయి. సో కంపల్సరిగా ఇది అప్లికబుల్ అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంట్లో డోర్ నెంబర్ కానీ, ల్యాండ్ మార్క్ కానీ, డిస్ట్రిక్ట్, తర్వాత మండలు, పిన్ కోడ్, విలేజ్, వార్డుతో సహా మొత్తం టోటల్ పూర్తి స్థాయిలో అడుగుతున్నారు. ఈ షాప్ కూడా అడుగుతున్నారు. ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఫుడ్ సెక్యూరిటీ కార్డుకు సంబంధించినటువంటి టైప్ అడుగుతా ఉన్నారు. దీంట్లో కూడా అడగడంతో పాటు ఏజ్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, స్పౌస్ నేము, అంటే ఇంట్లో ఉన్నటువంటి వారు సహచరులు ఎవరైతే ఉన్నారో, భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, వారికి సంబంధించినటువంటి భార్య, భర్త, వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతా ఉన్నారు, జెండర్ అడుగుతా ఉన్నారు. సో దాంతో పాటు సోషల్ స్టేటస్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జనరల్ తీసుకుంటున్నారా, బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, అదర్తా. సో ఇన్ని డీటెయిల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి ఫామ్ లో డీటెయిల్స్ ఉన్నాయి. దాదాపుగా ఇదే ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి దాంట్లో. సో ఎందుకంటే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అన్ని పథకాలు, ఆరోగ్యశ్రీ కావచ్చు, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి 10 లక్షల రూపాయల బీమా కావచ్చు, నెలకు 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు అది కావచ్చు, ఫ్రీ సిలిండర్ కావచ్చు, ఇలా అనేక పథకాలు దీంతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగా కీలకంగా మారుతుంది రేషన్ కార్డు అనేటువంటి. దాదాపు 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తా ఉన్నారు చాలా. సో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేటువంటిది చాలా పారదర్శకంగా కొత్త రేషన్ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియ అనేటువంటి దానికి గురిగా వద్దు అనేటువంటి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చేసింది. గ్రామ స్థాయిలో బస్తీ స్థాయిలో వీటికి సంబంధించినటువంటి క్లారిటీ అక్కడనే వారికి రేషన్ కార్డు ఇవ్వాలా వద్దనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. నోడల్ ఆఫీసర్ ఉన్నారు. సో ఓవరాల్ గా చాలా కసరత్తు జరుగుతా ఉంది. మధు, ఈ కొత్త రేషన్ కార్డు ఫార్మాట్ సంబంధించి ఏదైనా స్పెసిఫిక్ గా ఏదైనా అంశాలు పొందుపరిచే అవకాశం ఉందా ఇంకా?
ఎస్ ఖచ్చితంగా గ్యాస్ కనెక్షన్ తో పాటు స్థానిక దాంతో పాటు ఆధార్ కన్ఫర్మ్ ఏవైతే ఉంటాయో యాక్చువల్ అవే అమలు చేసే అవకాశం ఉంది. రేషన్ కార్డు ఇవ్వడానికి స్థానికత అంటే ప్రాంతం గ్రామ సభ నిర్వహిస్తున్న బస్తీకి సంబంధించినటువంటి వారు రూఢీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి అర్హులే అనేటువంటిది వాళ్ళు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కువగా. తర్వాత చివరి స్థానం అర్బన్ ఏరియాలో కొన్ని అపార్ట్మెంట్ లో నివసించేటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడ పనిచేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, సుదూర వాళ్ళ కోసం నోడల్ ఆఫీసర్స్ ఆన్లైన్ లో అప్లై చేస్తున్నటువంటి వారికి అప్లై చేస్తున్నటువంటి వారికి వారు రైట్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ఫామ్ సంబంధించి సోషల్ మీడియాలో ఒక అప్లికేషన్ ఫామ్ సంబంధించిన ఫార్మాట్ అయితే ప్రస్తుతం వైరల్గా మారింది. అందులో కొన్ని తప్పనిసరి చేస్తూ రెడ్ మార్క్ టిక్ చేశారు. అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు లాంటి కాలమ్స్ చాలా క్లియర్గా తప్పనిసరి చేస్తూ ఈ అప్లికేషన్ ఫార్మాట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.